ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ప్రీవియస్ పేపరు 2018లోది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకండి. శిశు వికాసం పెడగాజీ నుంచి అండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వైఖరులు ఏర్పడటానికి ఆధారం కానిది. ఫస్ట్ ఆప్షన్, అనుభవాలను సమైక్యపరచటం, అనుభవాలను భేదపరచటం, ఆకస్మిక సంఘటనలు, అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించటం. ఆప్షన్ 4 ఆన్సర్ అండి. అందుబాటులో ఉన్న వైఖరులను తిరస్కరించటం. ఎరిక్సన్ ప్రకారం, సెకండ్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం చొరవ వర్సెస్ అపరాధం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఈ వయసు పిల్లల్లో ఉంటుంది. 1.5 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపండి. థర్డ్ క్వశ్చన్, విద్యార్థి అభ్యసనపై ప్రభావం చూపే సాంఘిక కారకం కానిది. విద్యార్థి యొక్క ఆత్మనిగ్రహం, విద్యార్థికి కలిగే ఒత్తిడి, విద్యార్థి యొక్క సాంఘిక పరిపక్వత, విద్యార్థి యొక్క అనువంశికత. ఆన్సర్ వచ్చేసి మనకి 4th వన్ అండి, విద్యార్థి యొక్క అనువంశికత. 4th క్వశ్చన్, సాంఘిక నేర్పరులుగా పిలువబడేవారు వ్యత్యంతర ప్రజ్ఞ కలవారు, ప్రకృతి సంబంధ ప్రజ్ఞ కలవారు, శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ కలవారు, వ్యక్తంతర్గత ప్రజ్ఞ కలవారు. మనకి ఆన్సర్ వచ్చేసి వ్యక్తంతర ప్రజ్ఞ కలవారండి. 5th క్వశ్చన్, శారీరక శిక్షణ పరంగా నైతికత అంచనా వేయబడు కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి. ఆప్షన్ 1 పూర్వ సంప్రదాయ స్థాయి నైతికత, ఉత్తర సంప్రదాయ స్థాయి నైతికత, సంప్రదాయ స్థాయి సంప్రదాయ నైతికత. ఆప్షన్ 4 సహజ సంప్రదాయ నైతికత. వీటిలో ఆన్సర్ వచ్చేసి మనకి పూర్వ సంప్రదాయ నైతికత. 6th క్వశ్చన్ అండి, దృష్టిలోపం ఉన్నప్పటికీ హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా పేరు సంపాదించడంలోని రక్షక తంత్రం. ఫస్ట్ ఆప్షన్ తాదాత్మీకరణం, విస్థాపనం, పరిహారం, ప్రతిగమనం. ఆన్సర్ వచ్చేసి మనకి పరిహారం అండి. గోల్మన్ ప్రకారం విశ్వసనీయత, అనుకూలనీయత, నవకల్పన, నైపుణ్యాలు ఉద్వేగ ప్రజ్ఞలోని ఈ క్రింది విశేషానికి చెందును. ఆప్షన్ 1 స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ, స్వీయ నియంత్రణ, సహానుభూతి. ఆన్సర్ వచ్చేసి మనకి స్వీయ నియంత్రణ. 8th క్వశ్చన్ అండి, ఎత్తైన స్థలాలు, భవనాలు అంటే ఉన్న భయం ఈ రకమైన భీతికి చెందినది. ఉన్నత స్థల భీతి, ఏకాంతర భీతి, సంవృత భీతి, రుధిర భీతి. ఆన్సర్ వచ్చేసి మనకి ఉన్నత స్థల భీతి. 9th క్వశ్చన్ అండి, వస్తునిష్టత అధికంగా ఉండే పద్ధతి. అంతఃపరిశీలన, ప్రయోగాత్మక, పరిశీలన, పరిపృచ్ఛ. ఆన్సర్ వచ్చేసి ప్రయోగాత్మక. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో పరతంత్ర చరం. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో పరతంత్ర చరం విద్యార్థుల సాధన, స్మృతి, ఆరోగ్యం, ఇంటి పని. మనకి ఆన్సర్ వచ్చేసి విద్యార్థుల సాధన. శిశువు భాషాగ్రహణ ఉపకరణం ఎల్ఏడితో జన్మిస్తాడని వ్యక్తీకరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. బండూరా, చామ్స్కీ, రోజర్స్, వైగాట్స్కీ. మన ఆన్సర్ వచ్చేసి చామ్స్కీ. సమగ్ర మూర్తిమత్వం గల వ్యక్తి లక్షణం అసహనం, నిరాశ, సాంఘిక అస్థిరత్వం, ముందు చూపు. మన ఆన్సర్ వచ్చేసి ముందు చూపు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం తరగతి అన్వయానికి సంబంధించింది సరికాని ప్రవచనం. సమాధానం కంటే ప్రక్రియ ముఖ్యం, అభ్యసన సంసిద్ధతను బట్టి పాఠ్యాంశాన్ని బోధించటం, పిల్లలను పెద్దల వలె ఆలోచించే విధంగా తయారు చేయటం, అభివృద్ధి పురోగతిలో
వ్యక్తిగత తారతమ్యాలను అంగీకరించటం. ఆన్సర్ వచ్చేసి పిల్లలను పెద్దల వలె ఆలోచించే విధంగా తయారు చేయటం. 14వ క్వశ్చన్ అండి. శిశువు స్వతంత్రంగా చేయగలిగిన సామర్థ్యానికి ఎక్కువ జ్ఞానం కలిగిన వారి సహాయంతో చేయగలిగిన సామర్థ్యానికి మధ్య గల తేడాను ఇలా పిలుస్తారు. సామీప్య వికాస మండలం, దూరస్థ వికాస మండలం, మధ్యస్థ వికాస మండలం, తాత్కాలిక వికాస మండలం. మనకి ఆన్సర్ వచ్చేసి సామీప్య వికాస మండలం. 15వ క్వశ్చన్ అండి. ప్రయోగాలు చేయటం, అభినయించటం ద్వారా సులభంగా అభ్యసించే వారిని గిల్గాడ్ క్రింది రకంగా వర్ణించారు. శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు, శ్రవణ అభ్యాసకులు, దృశ్య అభ్యాసకులు, ప్రత్యేక అభ్యాసకులు. ఆన్సర్ వచ్చేసి శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. 16వ క్వశ్చన్ అండి. అంతర్దృష్టి అభ్యసనకు సంబంధించిన తరగతి అన్వయానికి వ్యతిరేక భావన. అంతర్దృష్టి అభ్యసనమునకు సంబంధించిన తరగతి అన్వయానికి వ్యతిరేక భావన డ్రిల్లింగ్ను ప్రోత్సహించాలి, విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణం జరిగేలా చేయాలి, విద్యార్థులను అభ్యసనం వైపు ప్రేరేపించాలి, భాగాల కన్నా అంశాల మొత్తానికి ప్రాధాన్యతనివ్వాలి. మన ఆన్సర్ వచ్చేసి డ్రిల్లింగ్ను ప్రోత్సహించాలి. కుడివైపు స్టీరింగ్ గల వాహనాన్ని నడిపే అలవాటు గల డ్రైవర్కు హఠాత్తుగా ఎడమవైపు స్టీరింగ్ గల వాహనం ఇవ్వబడింది. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం ప్రతికూల, అనుకూల, శూన్య, ద్విపార్శ. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రతికూల. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగి ప్రయోగాన్ని విరమించిన కొన్ని రోజులకు మరలా నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా రావటాన్ని ఇలా పిలుస్తారు. విరమణము, అయత్నసిద్ధ స్వాస్థ్యము, ఉన్నత క్రమ నిబంధనం, విచక్షణ. ఆన్సర్ వచ్చేసి అయత్నసిద్ధ స్వాస్థ్యము. 19వ క్వశ్చన్. బోధనా యంత్రం క్రింది సిద్ధాంత ఫలితం. సంప్రదాయ నిబంధనం, యత్నదోష అభ్యసనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం. మన ఆన్సర్ వచ్చేసి కార్యసాధక నిబంధనం. బండూరా సాంఘిక అభ్యసనంలో సోపానాలు సరియైన వరుసక్రమం. ధారణ, అవధానం, నిష్పాదన, పునర్బలనం. నిష్పాదన, ధారణ, అవధానం, పునర్బలనం. అవధానం, నిష్పాదన, ధారణ, పునర్బలనం. అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. 21వ క్వశ్చన్ అండి. పరీక్షల కోసం షేక్స్పియర్ నాటకాలను చదవటం. అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధారణ ప్రేరణ, కృత్రిమ ప్రేరణ. మన ఆన్సర్ వచ్చేసి బహిర్గత ప్రేరణ. 22వ క్వశ్చన్ అండి. విస్మృతికి కారణం కానిది. ఏకాగ్రత, అవరోధం, దమనం, అనుపయోగం. విస్మృతికి కారణం కానిది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 అండి, ఏకాగ్రత. 23వ క్వశ్చన్ అండి. ఆర్టీఈ యాక్ట్ 2009 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవాస ప్రాంతానికి ఈ పరిధిలో ఉండాలి. 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు. ఆన్సర్ వచ్చేసి 3 కిలోమీటర్లు. క్రింది వానిలో సామూహిక అభ్యసన విధానం. చర్చలు, దూర విద్య, వనరుల ఆధారిత అభ్యసనం, కార్యక్రమయుత అభ్యసనం. ఆన్సర్ వచ్చేసి చర్చలు. 25వ క్వశ్చన్ అండి. సహాయార్థికి తన సమస్యను తానే పరిష్కరించుకునే సామర్థ్యం, వివేచన ఉన్నాయని వాటిని వినియోగించుకునేందుకు కావలసిన సహాయాన్ని మాత్రమే
మంత్రకుడు అందిస్తే సరిపోతుందనే ప్రతిపాదన నిర్మించబడిన మంత్రణ విధానం. నిర్దేశక, అనిర్దేశక, శ్రేష్టగ్రహణ, అధికారయుత. ఆన్సర్ వచ్చేసి అనిర్దేశక. 26వ క్వశ్చన్ అండి. హీతర్ సిద్ధాంతం ప్రకారం అన్వేషణాత్మక అభ్యసనంలో మొదటి స్థాయి నిర్మాణాత్మక విచారణ, నిర్ధారణ విచారణ, మార్గనిర్దేశన విచారణ, నిజమైన నిర్ధారణ. హీతర్ సిద్ధాంతం ప్రకారం అన్వేషాత్మక అభ్యసనంలో మొదటి స్థాయి నిర్ధారణ విచారణ. మన ఆన్సర్ ఆప్షన్ 2. 27వ క్వశ్చన్ అండి. సహకార అభ్యసన తరగతి గది లక్షణం కానిది. విద్యార్థులు ఒకరిపై ఒకరు ఆధారపడి పనిచేస్తారు. విద్యార్థుల మధ్య సహకారం తక్కువగా ఉంటుంది. విద్యార్థుల్లో వ్యక్తిగత బాధ్యత, జవాబుదారీతనం ఉంటుంది. విద్యార్థులు జట్టుగా పనిచేసి సమస్యను సాధిస్తారు. లక్షణం కానిది అడిగారండి. అందువల్ల ఆన్సర్ మనకి విద్యార్థుల మధ్య సహకారం తక్కువగా ఉంటుంది. క్వశ్చన్ చూసుకోవాలండి. లక్షణమా లక్షణం కానిదా ఇట్లాంటివి మనకు కన్ఫ్యూజ్ చేస్తారు మనల్ని. క్వశ్చన్ నెంబర్ 28. సమ్మిళిత విద్యలో వనరుల నమూనా బోధన వీరితో జరుగుతుంది. రెగ్యులర్ ఉపాధ్యాయుడు, రిసోర్స్ ఉపాధ్యాయుడు. రెగ్యులర్ ఉపాధ్యాయుడు, సంచార రిసోర్స్ ఉపాధ్యాయుడు. ప్రత్యేక శిక్షణ పొందిన రెగ్యులర్ ఉపాధ్యాయుడు, దూర విద్యా కార్యక్రమాల ద్వారా బోధన. మన ఆన్సర్ వచ్చేసి రెగ్యులర్ ఉపాధ్యాయుడు, రిసోర్స్ ఉపాధ్యాయుడు. క్వశ్చన్ నెంబర్ 29 అండి. బ్రూనర్ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించే క్రమశ్రేణి పద్ధతులకు సంబంధించినది. క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, అంతర్దృష్టి పద్ధతి. బ్రూనర్ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించే క్రమశ్రేణి పద్ధతులకు సంబంధించినది. సంబంధించనిది అండి. చూడండి ఒకసారి. ఆన్సర్ వచ్చేసి అంతర్దృష్టి పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రిత. క్వశ్చన్ 30 అండి. ఉపాధ్యాయ కేంద్రిత తరగతిని సూచించే తరగతి సన్నివేశం. మూల్యాంకన స్వేచ్ఛాయుత ప్రక్రియ. ఫలితాలకే ప్రాధాన్యత ఉంటుంది. కృత్యాలు విద్యార్థులతో ఎంపిక చేయబడతాయి. జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఉపాధ్యాయ కేంద్రిత తరగతిని సూచించే తరగతి సన్నివేశం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఫలితాలకే ప్రాధాన్యత ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.